कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो। హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈరోజు అయితే మనం స్వర్ణగిరి వెళ్ళబోతున్నాం. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఒక ఛానల్ ప్లాన్ చేస్తున్నా వెళ్దామని. ఈరోజు అయితే కుదిరింది. ఈరోజు అయితే జనవరి 31 వెళ్దామని ప్లాన్ చేసినాం. వెళ్ళి ఇక్కడ నుండి అయితే ఒక 3.5 hours చూపిస్తుంది. 3.5 hours చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 150 to 200 kilometers ఉంది డిస్టెన్స్. అయితే చూద్దాం ఏ టైం కవర్ చేస్తాము. ఒక 11-12 కల్లా రీచ్ అవుదామని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే మనకు ఫస్ట్ టోల్ గేట్ అయితే రాబోతుంది. ఇదైతే మన ఫస్ట్ టోల్ గేట్. ఏడాడు భయ్యా, నా సైడ్ నుండి వెళ్ళిపోతుండే చాలా. ఇంకా 115 ఉందంట హైదరాబాద్కి. హైదరాబాద్ నుండి ఒక 30 kilometers అనుకుంటా. 30 or 40 ఉంది స్వర్ణగిరి. చాలా లారీస్ అయినాయి. కాఫీ షాప్, ఓ మై గాడ్. చలో మరి. చలి అయితే సావ పడుతుంది. ఈ రైడింగ్ జాకెట్ వేసుకున్నా సరే చలి పెడుతుంది. సరదాటట్టుంది. వాడు అయ్యాడు అనవసడు. బైక్ అంటే ఏమనుకోవచ్చు, ట్రాక్టర్ వేసుకొని వస్తున్నాడు. మొత్తం హైవేలో నాకు NH44 బాగుంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది కానీ ఆ నార్త్ ఇండియన్ కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్. ఆ బెంగళూరు ఒకసారి వెళ్ళినా, బెంగళూరు రోడ్స్ అయితే దారుణం అయ్యాయి. ఆ రోడ్ పోతే ఇంకా రిటర్న్ అవసరం లేదో కూడా డౌటే, అట్లుంటాయి రోడ్స్ బెంగళూరు మొత్తం ట్రావెల్ చేయలే కానీ ఇక్కడ హంపి సైడ్ అయితే వెళ్ళినా దారుణంగా ఉంది రోడ్లు అయితే. హనుమాన్జీ టెంపుల్, ఓ మై గాడ్. జయ ఆంజనేయ. ఓకే యార్, బ్లాగ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. ఎందుకంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది అది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.
నాకు తెలిసి మీరు కొడతారని. ఐ నో ఇట్. చలో ఫైనల్ రిలీఫ్ ఫ్రమ్ ట్రాఫిక్. అది రాదో తెలిసిందే కదా ట్రాఫిక్ ఏమన్నా. చూడండి గైస్, మనం అయితే తాజ్మహల్కి వచ్చేసినాం. ఇంత ఫాస్ట్గా తాజ్మహల్. అలా పెట్టినాడు పోస్టర్ అయితే. తాజ్మహల్ పోస్టర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే తినేసా. బ్రేక్ఫాస్ట్లో బోండా తిన్నా. బోండా మొత్తం యావరేజ్ ఉంది. బోండా అయితే. చట్నీ అయితే వరస్ట్ ఉంది. ఏం బాగాలేదు చట్నీ. చట్నీ బాగాలేదు, సాంబార్ బాగాలేదు, ఇంకో చట్నీ ఉండే అది కూడా బాగాలేదు. ఏదో అలా అలా పైన తినేసి వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అసలుకైంది షాద్నగర్లో తిందాం అనుకున్నాం, కానీ జడ్చర్లో తిన్నాం. ఇక్కడ దగ్గరలో జియో బీపీ ఉంటే కుట్టించుకొని నాన్ స్టాప్ కొట్టేదాం ప్లాన్. వాట్ ద హ్యాక్, ఇంకా జియో పెట్రోల్ పంప్ అసలు. వి నీడ్ జియో పెట్రోల్ పంప్. ఫైనల్ వచ్చింది. ఇంతకుముందే బోర్డు అనిపించింది 500 మీటర్స్. ఇంకా వస్తలే అని చేసి ఫ్యూయల్ స్టాప్ అయితే ఆగాలి ఇప్పుడు. ఫుల్ ట్యాంక్. ఆన్లైన్ 1141 వచ్చింది గాయస్. One 1142. Received Paytm payment of 1,142 rupees. 1142 అయింది. మొత్తం 10 లీటర్స్ వచ్చింది. అంటే మన దాంట్లో 2 లీటర్స్ ఆల్రెడీ ఉంది. 2.5 లీటర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ. మనం అయితే సెకండ్ టోల్ గేట్ని క్రాస్ చేయబోతున్నాం ఇప్పుడు. ఇది సెకండ్ టోల్ గేట్, బాలనగర్ దగ్గర. ఇది టోల్ గేట్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ టు షాద్నగర్ వచ్చేసినాం. ఆల్మోస్ట్ క్లోజ్ టు షాద్నగర్.
టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోయినాం. చలో మరి భలే ఉంది కదా గాయస్ ఇది రోడ్. యాక్సిడెంట్ అని అంటుంది. PV Narasimha Expressway. Oh my god. Oh my god. Oh my god. Two-wheelers not road. I knew it, man. I knew it. You will get that. Finally reached Alamgarh. ఐఫోన్ అయితే హీట్ అయిపోయింది. ఎవడో దాన్ని వార్నింగ్ కూడా వస్తలే. మ్యాప్స్ ఓపెన్ చేద్దామంటే your iPhone is in high temperature, you cannot use. iPhone needs to be cooled down on Jason. ఏం కూల్ డౌన్ ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టాలని దాన్ని తీసుకోవాలి. దీంట్లో పెట్టిన పౌచ్లా ఈ ట్యాంక్ బ్యాగ్ పౌచ్లా చాలా హీట్ అయిపోయింది. ఫోన్ కాల్స్ వస్తే ఇబ్బంది అవుతుందని పెట్టిన బిస్కెట్ అయిపోయింది. అది మొత్తం హీట్ అయిపోయింది ఐఫోన్. దాన్ని కూల్ డౌన్ చేసి మళ్ళీ వాడాలంటే తలకాయ. దాని ఛార్జింగ్ కూడా భలే దిగిపోయింది. దాన్ని ఐఫోన్ అంటే దిగిపోతారు కానీ అది వేరే విషయం. You're never gonna make it, you're not good enough. There's a million other people with the same stuff. You really think you're different? Man, you must be kidding. Think you're gonna hit it, but you just don't get it. It's impossible, it's not probable, you're irresponsible. Too many obstacles, you gotta stop it, yo. You gotta take it slow, you can't be a pro. Don't waste your time no more. Who the fuck are you to tell me what to do? I don't give a damn if you say you disapprove. I'm gonna make my move, I'm gonna make it soon. And I'll do it cause it's what I wanna fucking do. Cause all these opinions and all these positions, they come in millions, they blocking your vision. But no, you can't listen, that shit is all fiction. Cause you hold the power as long as you're driven. There's no way that you make it. And maybe you can fake it, but you're never gonna make it. Are you just gonna take that? Make them take it all back. Don't tell me you believe that. Are you just gonna take that? Or will you fucking fight back? Here comes the flyover, guys. మనమైతే సిటీ సెంటర్లో ఉన్నాం. కరెక్ట్ సిటీ సెంటర్ అంటే హైదరాబాద్ కలెక్టర్ మధ్యలో. ఇంకా 1 hour చూపిస్తుంది స్వర్ణగిరికి. అయితే చూద్దాం ఎప్పుడు రీచ్ అవుతామో. 2 3 క్లోజ్. చూద్దాం ఆ క్లోజ్ లోపల వెళ్తామో లేదో ఏంటో పరిస్థితి. చాలా అంటే చాలా లేట్ అయింది. చూద్దాం. ఎయిర్ పొల్యూషన్ కనిపిస్తుంది, గాలిలోనే కనిపిస్తుంది ఎయిర్ పొల్యూషన్ ఎంత అని ఉంది.
ఢిల్లీలో పోతే ఇంకా దారుణంగా ఉంటుంది కానీ ఢిల్లీ ముంబై అక్కడితో కంపేర్ చేస్తే బెటర్ అనుకోవచ్చు హైదరాబాద్. నాకు డ్యాన్స్ చేస్తున్నట్టు కొట్టింది వాడైతే, లిఫ్ట్ అడిగినట్టు కొట్టలే, డ్యాన్స్ లాగానే కొట్టింది అది. తర్వాత తెలిసింది లిఫ్ట్ అడిగితేనే, ఆపుదాం అనుకున్నాను. ఈచ్ వే బిహైండ్. దేవుడా వీడు పినాయిల్ పోసిండు, కిరసనాయిల్ కూడా కాదు. పొల్యూషన్ ఎక్కువ అంటే ఇటు మళ్ళా దానికి కాంపిటీషన్ పొల్యూషన్కి. జిఎస్ఎల్ వర్షం మామూలుగా అదే మొత్తం క్రిస్మస్ తాత పెట్టిండు దాని మీద. రియల్నేనా? అదే అలా పెట్టిండు. వెరీ నైస్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఆ మాల్కి నేను చాలాసార్లు వెళ్ళినా హైదరాబాద్ ఉన్నప్పుడు. అయితే బాగుంటుంది మాల్, ఎక్కువ ఓవర్ క్రౌడ్ ఉండకుండా డీసెంట్ క్రౌడ్తో బాగుంటుంది. ఓవర్ క్రౌడ్ ఉంటే ఎట్లనో ఉంటుంది, అది మాల్ లాగా కాదు, చేపల మార్కెట్ లాగా ఉంటుంది. పీస్ఫుల్గా ఉండాలి క్రౌడ్ లేకుండా. బీభత్సంగా ఉంటుంది మాట. వచ్చిందయ్యా ట్రాఫిక్ ఫ్రీ రోడ్ ఫైనల్. దీంట్లో ట్రాఫిక్ ఉంటే ఏం చేయలేం. గట్కేసర్ 1 కిలోమీటర్, మనం భువనగిరి వెళ్ళాలి. ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే భువనగిరిలో ఉంటుంది గాయస్, అంటే భువనగిరి దగ్గర. భువనగిరి అంటే 2 కిలోమీటర్స్, అంటే దాని కిందకి వస్తుంది ఇది. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. వీళ్ళు ఓరు వాళ్ళు పోనేరు. వాళ్ళు రోడ్ అయితే నచ్చింది. కాలర్ కొంచెం ఉంది. లెఫ్ట్ చూసుకోరా, లేన్లో ఒక లేన్లో పోతలేడు జీరో, లేన్ దాటి వస్తుంది. వరంగల్ 120. Oh my god, who needs Warangal? We need only bone here. Try artificial or real అనుకున్న ఫ్లవర్స్ రైట్ సైడ్. ఏందప్ప బలేరీనే అంటే రియలే. ఓకే, దాంట్లో వెట్టి వేయిస్తున్నారు కొండలు, ఆడ మన్ను లేదని. వెరీ గుడ్, నైస్ కాన్సెప్ట్, లవ్ ఇట్. కొంపదేశ్ వీళ్ళందరూ ఆడికైనా అయింది, టెంపుల్కైనా అట్లే ఉంది చూస్తుంటే పరిస్థితి. అలా ఉంది రోడ్డు మొత్తం, ఏదో ఆక్సిజన్ వరల్డ్ వెళ్ళినట్టుంది. ఆ బ్రీజ్ మొత్తం బాగుంది, నిజంగా బాగుందన్నా. స్లో అంట, స్లోనే లాంగ్లో ఎవరో క్రాస్ చేస్తున్నారు. డేంజర్ అంటే స్లోనే వెళ్ళాలి. హ్యాపీనెస్గా నడుపుదామంటే
ఏదో ఒకటి వస్తుందిరా బాబు. ఒళ్ళే రోడ్ డైవర్షన్. గైస్, థర్డ్ టోల్ ప్లాజా ఇదైతే. మనమైతే దగ్గరలో ఉన్నాం. స్వర్ణగిరికి అయితే ఇంకా 5 కిలోమీటర్స్ అట్లా ఉన్నట్టుంది. ఇంకా 5 అనుకుంటా. ఇంకా 5 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. ఇంకా 5 కిలోమీటర్స్ చూద్దాం. పోలీస్ చెకప్ అయితే బాగానే జరుగుతుంది. లైసెన్స్ ఏం లేకుండా ఆపేస్తుండ్రు, మనదాన్ని ఆపలే. औरा फॉर्म हो गया गाइस. ఇంకా 5 అనుకుంటా. 5 to 10 కిలోమీటర్స్ అంతే. ఇంకా వచ్చేస్తాం మనం స్వర్ణగిరి టెంపుల్. అలా ఉంటాయి రోడ్లు, నాకు అదే నచ్చుతాయి. ఇప్పుడే గూగుల్ మ్యాప్లో చూసినా ఇంకా 5 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. 5 కిలోమీటర్స్ ఇంకా 10 మినిట్స్ అట్లా. మాటింటలేరు కార్ వాళ్ళు అయితే. మనం కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం అయితే. ఈ రోడ్ అయితే బాగా నచ్చిందమ్మా నాకైతే. ఒకప్పుడు నేను NH44 ఇట్లా ఉంటుండే, మొత్తం చెట్లు అవన్నీ. ఇప్పుడు అన్నీ లేపేసింది, చెట్లు లేవు, ఏం లేవు. అంటే మెయింటెనెన్స్ లేదు అక్కడ సైడ్. అయితే కర్నూలు వెళ్ళే రూట్లో. రోడ్ పోయాడు, రాంగ్ రూట్లో వస్తుంది. ఇది వద్దమ్మా. ఇదిగా ఎంట్రన్స్ అయితే.
ఆడబోతున్నారా ఆటోలో అనౌన్స్మెంట్ ఇస్తుండ్రు అర్థం కావట్లే 1:30 క్లోజ్ అని చెప్తుండే నాకు తెలిసి భలే ఉంది ఏడండి వ్యూ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు భలే ఉంది వైబంది వైబ్ వస్తుంది కానీ కన్స్ట్రక్షన్ చేసలేదా 2 రోజులు అయింది ఆయన సరే రోడ్ కన్స్ట్రక్ట్ చేయలేదా వెయిట్ పార్కింగ్ మూసేసి అన్నం పీకోనండి వీడికి వచ్చిన తర్వాత కనిపించట్లేదు వెయిట్ పార్కింగ్ నయం ఎక్కువ మంది అంటున్నారు లేదా పార్కింగ్ ఇది కాదా చాలా మంది లేనంటున్నారు లేదు నిన్న వచ్చేసింటారు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు ఎంట్రీ కూడా అవ్వచ్చు ఇదే ఎంట్రన్స్ గైస్ ఇట్స్ వెరీ గుడ్ ఎక్కడ పార్క్ చేయాలి ఇక్కడనే పార్క్ చేయాలా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ కమలాకుచూచుకుంకుమతో నియతారుణితాతులనీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచూచుకుంకుమతో నియతారుణితాతులనీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపదే అభివేలతయా తవ దుర్విషహైరనువేలకృతైరపరాధశతైః హరితం త్వరితం వృషశైలపతే వరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాభిపదారతా
देवतया गदितानि